ఆనాడు తెల్ల దొరలు ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసినా అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే పకడ్బందీగా చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంతమంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించినాం. అద్దాల మేడలు రంగుల గోడలంటే అభివృద్ధి కాదు. నిజమైన సంక్షేమం చివరి పేదవాడికి చేరినప్పుడే అభివృద్ధి జరిగినట్టని ఆ స్ఫూర్తిని తీసుకునే ఈనాడు మా పరిపాలన కొనసాగిస్తున్నాం. సమాజంలో ఉన్న రుగ్మతలను సామాజిక సమస్యల్ని శాశ్వత పరిష్కారం దిశగా ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. దాంట్లో భాగంగానే విద్య ఒక్కటే. ఒకనాడు జామీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర వేలాది ఎకరాల భూములను దాదాపుగా 25 లక్షల ఎకరాల భూములను సేకరించి కాంగ్రెస్ పార్టీ అసైన్మెంట్ పట్టాల రూపంలో భూమి లేని నిరుపేదలైన దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు అసైన్మెంట్ భూములను ఇచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇచ్చింది. ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చింది. చదువుకునేటోళ్లకు ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఇవాళ ప్రభుత్వాల దగ్గర భూములు లేవు పంచడానికి. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి నేను చెప్తున్నా. ఇవాళ వాళ్ళ పేపర్లో రాస్తున్నారు రేవంత్ రెడ్డి పంచడానికి భూములు లేవన్నాడు. చూసినావా ఆయన ఆలోచన ఎట్లుందో అని. నేను వాళ్ళని అడగదలుచుకున్నా. ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తాన్నారు. 10 ఏళ్ళు ఉన్నారు, ఎవరికన్నా ఇచ్చిర్రా? మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న. ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. అందుకే నేను ఒకటే చెప్పిన, మేము చేసిన సిపెక్ సర్వేలో ఒక కొత్త అంశం బయటపడ్డది. వెనుకబాటుతనం గురించి ఒక ప్రశ్న ఉన్నది. వెనుకబాటుతనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. నేను అడిగిన, అరే 20 ఎకరాలు 30 ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూలకు పోయినా 30-40 లక్షలకి ఎకరం భూమి కదా, 10-20 కోట్ల ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే, మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో లేరు, కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు.